చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. హల్లెలూయా. చూసారా ప్రేమైన వారా, కూషు దేశస్థుని యొక్క చర్మం ఏ విధంగా ఉంటుందట? హల్లెలూయా. మనలా ఉండదట ప్రేమైన వారా, నల్లగా ఉంటుందట. ఆ నల్లటి చర్మాన్ని ఆయన మార్చుకోగలుగుతాడా? అది దేవుడిచ్చినటువంటి స్వరూపం. అది అంటే ఆ విధమైనటువంటి స్థితి అది ఆది నుంచే వారికి వస్తూ ఉంది. ఆది నుంచే ఆ విధంగా వస్తూ ఉంది. మధ్యలో ఇప్పుడు ఇది మారాలి అంటే మారగలుగుతుందా? అది మారగలుగుతుందా? ఇంక అంతేకాదు, చిరుతపులికి ఉంటాయి, సారకలు ఉంటాయి. తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? టీవీలో కానీ అట్లా కానీ లైవ్లో కాకపోయి చూస్తారు కదా, దానికి ఎన్ని సారకలు ఉంటాయి కదా. మరి ఆ సారకలను మార్చుకోవడము సాధ్యపడుతుందా? అది అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనం మారాము అన్నట్టుగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? మనము మారము అన్నట్టుగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? హల్లెలూయా. దేవుడు ఏ విధంగా ఆ యొక్క వచనం ద్వారా మనకేం నేర్పుతున్నాడు? ఆ వచనం ద్వారా మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కూషు దేశస్థుడున్నాడు, తన శరీరము నల్లగా ఉంది, దాన్ని మార్చుకోగలుగుతాడా? మార్చలేడు. పులి ఉంది, చిరుత పులి ఉంది, దానికి సారకలు ఉన్నాయి. ఆ సారకలను అది మార్చుకోగలుగుతుందా? మార్చుకోలేదు. అవి మారితే తప్ప మనకు మేలు చేయడానికి వీలు పడదు. అంటే మన స్వభావము అనేది ఏ విధంగా ఉంది? ఆది నుంచే ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వభావము, ఈ మారలేనటువంటి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిలో నుంచే వచ్చింది. ఆదాము అవ్వల దగ్గర నుంచే వచ్చింది. అది నరనరములో మనలో ఇమిడి ఉన్నది. అది కాబట్టి ఈ యొక్క కూషు దేశస్తుని, ఈ యొక్క చిరుతపులిని దేవుడు ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అవి మార్చుకోలేవు. మన యొక్క స్వభావాన్ని కూడా మనము ఈ విధంగా ఉంటే మనము మార్చుకోలేము. ఉన్న స్థలంలో ఉంటే మనము మార్చుకోలేము. ఉన్న మెట్టు మీదనే మనము నిలవబడితే మన స్థితిని మార్చుకోలేము. మార్పుకు సిద్ధపడకపోతే మనము మార్చుకోలేము. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఎంతో చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి అనేది మనకు అనవసరం. క్రీస్తులో మనం ఎప్పుడు రూపాంతరం చెందుతున్నాం అనేది మనకు అవసరం. ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, గొప్ప గొప్ప స్పీకర్లు వచ్చి గద్దించినా కూడా మనిషి యొక్క స్వభావము మారలేనటువంటి తత్వం. ఎప్పుడు కీడు చేయాలనేటువంటి ఆలోచనే మనిషిలో ఉంటుంది, కానీ మేలు చేద్దామనే ఆలోచన మనిషిలోకి ఈ రోజులో రాలేనటువంటి పరిస్థితి. అది మన నరములో ఆ యొక్క బ్లడ్లోనే మనకు ఉండిపోయింది. ఏదోని తోటలో ఆదామును అవ్వను ఉంచినప్పుడు ఆ పండు తినొద్దు అని చెప్పాడు, అయినా కూడా ఆ పండును తిన్నాడు. తిన్న తర్వాత ఆదామా ఎవరు తిన్నారు అంటే అవ్వనే చెప్పింది, నేను తిన్నాను, అవ్వ చేతనే జరిగింది అని చెప్పాడు. అంటే చూడండి, ఇంకోరిపోయిన నేలని మోపడం లేదు, ఆయనే తినమన్నాడనా అంటే అప్పుడు జరిగినటువంటి పాప స్వభావము ఈ రోజు వరకు కూడా అది మన నరంలోనే, అది మన బ్లడ్లోనే అది వస్తా ఉంది. కాబట్టి ఈ కూషు యొక్క దేశం యొక్క మన యొక్క చర్మము నల్లగా ఉంటుంది. పులి యొక్క సారకలు ఎప్పుడు అవి ఉంటాయి, కానీ దాన్ని మార్చుకోలేము. ఈయన స్వభావము మారలేకపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరింతే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో ఇంకొక మాట మనకు తెలియజేస్తా ఉంటున్నాడు దేవుడు. ఆ మాటను కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథంలో నుంచి మరి ఒక మాట 22వ అధ్యాయంలో నుంచి ఒక మాట దేవుడు మనకు బయలుపరుస్తా ఉంటున్నాడు. 22 మరి 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. హల్లెలూయా. ఎక్కడ ఉందంటే మనకు అది బాల్యము నుంచే మన యొక్క ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకు? అది మన పుట్టుకతోనే అది ఆదిలో జరిగింది కాబట్టి, అది ఆదిలోనే జరిగింది కాబట్టి ఆ మూఢత్వము అనేది
మన నరనరములో ఇమిడి ఉన్నది. మూఢత్వమే కాదు ప్రేమైన వల్ల దేవునికి అవిధేయతగా ఉండడం, మరి అంతేకాదు అబద్ధపు మాటలు, కోపము, మరి క్రూరత్వము, అసూయ, కఠినత్వము అన్నీ కూడా ఆదిలోనే వారి ఆదాము అవ్వల ద్వారా, వారి సంతానము ద్వారా, మన మూల పురుషుడైనటువంటి ఆదాము ద్వారానే ఇవన్నీ కూడా మనకు వారసత్వంగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వారసత్వంగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చుకోవడం అనేది మరి ఒక స్త్రీ ప్రసవ వేదన పడినట్టుగా, ఎంతటి స్థితి ఉంటే, ఎంతటి వేదన పడితే ఈరోజు మనము మారగలుగుతాం. ఆలోచించండి. అది మన బ్లడ్లోనే ఉండిపోయింది, అది నరనరంలో ఇమిడిపోయింది. మరి అది మారాలి అంటే మనం ఏం చేయాలి? అది మారాలి అంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా ఉండాలి? ఇటు స్థితులు మనలో ఏమొచ్చిందంటే, ఒకరు ఎదుగుతున్నారంటే చూడలేనటువంటి పరిస్థితి, ఒకరు మంచిగా కనబడుతున్నాడంటే మనం ఓర్చుకోలేని స్థితి, ఒకరు పైకి ఎదుగుతున్నారంటే మనము చూసుకొని ఓర్చుకోలేనటువంటి స్థితి మన స్వభావంలో ఉంది, మన పాత జీవితంలో ఉంది. కానీ వాక్యము సెలవిస్తుంది, ఆ సాగలు మారలేవు. ఆ కూషి దేశం యొక్క ఆ యొక్క చర్మము నల్లగా ఉన్నదాన్ని తెల్లగా చేయలేము. కానీ మన బ్లడ్ని మాత్రం మనము చేంజ్ చేసుకోవచ్చు. మనల్ని మనము సరి చేసుకోవడానికి మార్పుకు సిద్ధపడాలి. మనల్ని మనము ప్రభు వైపుకు నడిపించడానికి ఆయన వైపుకు మనము తిరగాలి. ఆయన వైపుకు మనము తిరగాలి. ప్రతిరోజు సన్నిధికి వస్తున్నాను, ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ప్రతిదినము ప్రార్థిస్తున్నాను, ప్రతిదినము ప్రార్థనలో పాల్గొడుతున్నాను అనుకుంటే సరిపోదు. నీ హృదయం, నీలో మార్పు కావాలి. నీ హృదయంలో మార్పు ఉన్నప్పుడు నువ్వు ఏదైనా దేవుడు గెలిపించడానికి ఆయన ముందుంటాడు. మనము మారాలి, మనలో మార్పు రావాలి, మనలో ఉన్నటువంటి కురత్వము పోవాలి, అవిధేయత పోవాలి. ఆదాము అని పిలిచినప్పుడు ఎక్కడున్నావు అంటే, నేను ఆకులు కలుసుకొని చెట్ట చాటుకున్నాను అన్నాడు. ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పండు తినడం వల్ల వచ్చింది. ఆ పండు ఎవరు తినమన్నారు? అవ్వ తినమన్నారు. అవ్వేమన్నది? ఆదామే తినమన్నాడు. అవ్వ అంటే ఇతరులపై నేరం మోపడం. అంటే ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిలో నుంచే వచ్చింది. అబద్ధపు మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదిలో నుంచే వచ్చాయి. కఠినత్వము, దేవుని వాక్యము, దేవుడు వారితో మాట్లాడినప్పుడు కూడా ఆ పండు తినొద్దు అనేది దేవుడు వారిని హెచ్చరించినప్పుడు కూడా అదే పండును తిన్నారు. అంటే కఠినత్వము. దేవునికి విధేయత చూపించవలసిన మనము దేవునికి అవిధేయతగా మనము చూపిస్తూ దేవునికి ఇష్టానుసారంగా మనము ఈరోజు బ్రతుకుతా ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సమస్య కాదు. దేవుని వాక్యము మనల్ని మనము సరి చేసుకోవడానికి ప్రతి దినము మనము రూపాంతరం చెందాలి అంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉండాలి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నిన్ను నీవు ఒక అర్థంలో ఏ విధంగా చూసుకుంటావో, నీ యొక్క స్వభావము కూడా ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ యొక్క పాత జీవితము, నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నేను మార్పు చెందానా, నేను మార్పు చెందలేదా, మరి చెందడానికి నేను ఏం చేయాలి అనే ఆలోచన, అనే తలంపు దేవుడు నీకు ఇస్తాడు. మార్పు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. మార్పు లేకపోతే ఒక ఉన్నత స్థలానికి వెళ్ళలేము. దేవుడు స్థాపించినటువంటి, ఆయన నిబంధనించినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. ఆ నెమ్మది కలిగిన స్థలానికి మనం చేరలేము. మార్పు లేకపోతే అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నువ్వు గెలవాలి. నీకు అక్కడ పౌరసత్వం కావాలి అంటే నువ్వు ఇక్కడ నీ యొక్క ఉన్న స్థితిలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. ఈ లోకముతో నువ్వు గెలవాలి. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క రంగుల వలయాన్ని మనకు గెలవాలి. ఆ విధంగా గెలిచినప్పుడు రేపు నువ్వైనా నేనైనా బోధిస్తున్న నాతో సహా పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక అర్థం ఉంటుంది. ఈ మార్పు అనే అర్థం లేకపోతే, ఈ మార్పు అనే ఆధార్ కార్డు మనకు లేకపోతే రేపు మనం పరలోకానికి ఎక్కలేము. ఒక మెట్టు కూడా మనం పైకి ఎక్కలేము. కాబట్టి ఇప్పుడున్నటువంటి మెట్టును వదిలేస్తేనే పై మెట్టుకు మనము వెళ్తాము. మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఉన్నటువంటి స్థలాన్ని మనం
వదిలిపెట్టుకోవాలి. మార్పుకు సిద్ధపడి ఉండాలి. మార్పుకు మనము అవకాశముగా మనము ఉండాలి. కానీ సాతానుకు మనము అవకాశం ఇవ్వకూడదు. సాతాను పన్నాగంలోనికి మనము వెళ్ళకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు మనతో ఈరోజు ఈ మూఢత్వము కానీ మరి ఇవన్నీ కూడా మన యొక్క రక్తములో ఇమిడి ఉన్నది. అనువనువులో మన యొక్క రక్తపు పొట్టులో ఇవన్నీ కూడా ఉన్నది. ఏంటి ఉన్నాయి? అబద్ధపు మాటలు కానీ, క్రూరత్వము కానీ, అసూయ కానీ, ఇంకా కఠినత్వము కానీ, అవిధేయత కానీ, అబద్ధము కానీ, కోపము కానీ. ఈ క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వారికి ఏకైక పుత్రుడు పుట్టాడు. ఎవరు? కయ్యోను. హేబెలు చంపాడా లేదా అంటే చూడలేక అసూయ పడ్డాడు. ఎంతో క్రూరత్వము కలిగాడు, కఠినత్వము కలిగాడు. కయ్యోను హేబెలు చంపాడు. అంటే ఈ స్థితి అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే ఆదిలో నుంచే, మన మూల పురుషుడైనటువంటి ఆదాములో నుంచే ఈ యొక్క స్వభావం మనకు వస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవన్నీ కూడా మనలో అనుమనువున ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనము దేవుని వైపుకు మరలాలి. మనము దేవుని వైపుకు మరలాలి. ఇవన్నీ కూడా మన ప్రతి యొక్క స్వభావంలో, మన యొక్క జీవితంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనము బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తే సరిపోతుందా? దేవునితో ప్రార్థన చేస్తే సరిపోతుందా? నీ హృదయం మారకుండా, నువ్వు మార్పు చెందకుండా నువ్వెన్ని చేసినా అది దేవుడి యొద్దకు. నీవు చేయు ప్రతి ప్రార్థన మురికి గుడ్డ వంటిది అంటాడు. అంటే మన స్థితి ఏ రకంగా ఉంది? మన స్థితి ఎక్కడ ఉంది? మనం ఏ రకంగా ఉన్నాం? ఆలోచించండి ప్రేమైన వాళ్ళ. మనము మారితేనే మనము గెలవగలం. మారకపోతే గెలవలేము. మారలేకపోతే మనము ఆ పరలోకాన్ని మనము గెలవలేము. కాబట్టి మనల్ని మనము మార్చుకుందాం, మనల్ని మనము సరి చేసుకుందాం. ఇంతేకాదు, మరి మారాలి అంటే ఈ మూఢత్వంలో నుంచి మనము బయటికి రావాలి అంటే మరి ఒక మాట మరి పౌలు గారు చక్కగా మరి ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మరి ఆ మాటను మనము చూస్తూ మరి ముందుకు కొనసాగుదాం. ప్రేమైన దేవుడి పిల్లలారా, మరి మార్పు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏ విధముగా దేవుడిలో మనం ఎదగాలి? మరి దేవుడితో ఏ విధమైన స్థితి కలిగి, ఏ విధమైనటువంటి పరిస్థితిని కలిగి మనం దేవుడితో మరి ఉండేవారంగా ఉండాలి అనేటువంటి మాట మనము చూద్దాం. చూడండి, మరి రోమా పత్రికలో మరి పౌలు గారు మరి ఏ విధముగా చక్కగా మరి రాస్తా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. ప్రేమైన వారు, అయితే కొమ్మలలో కొమ్మలు విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ అయినా నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించవా? హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? రెండు కొమ్మల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు కొమ్మల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమి కొమ్మలట? హల్లెలూయా. ఏమేమి కొమ్మలట? ఒకటి అడవి కొమ్మ, ఇంకొకటి సారవంతమైనటువంటి కొమ్మ. ఒకటి అడవి కొమ్మలో అదేంటంటే ఆ చెట్టు ఏమై ఉన్నది? ఒలివ చెట్టు. ఒలివ చెట్టు అది ఒకటి అడవిలో ఉన్నది, ఇంకొకటి సారవంతమైనటువంటి ఒలివ చెట్టు యొక్క కొమ్మ. హల్లెలూయా. ఈ అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మ ఎవరు అనగా మనందరము ప్రేమైన వాళ్ళు. ఈ లోకంలో ఉన్న మనమందరము కూడా అడవిలో ఉన్నటువంటి ఒలివ చెట్టు యొక్క కొమ్మలము. సారవంతమైనటువంటి ఒలివ చెట్టు ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం ఎవరికి ఈ పాత యొక్క స్వభావం మనలో నుంచి తొలగిపోవాలి అంటే మనం దేనికి అంటుకట్టబడి ఉండాలి? దేనికి అంటుకట్టబడి ఉంటే మన యొక్క ప్రాతి యొక్క స్వభావము నరనరములో ఇమిడి ఉన్నటువంటి ఈ మూర్ఖత్వము కలిగినటువంటి స్వభావము బయటికి వెళ్ళాలి అంటే మనము దేనికి అంటుకట్టబడి ఉండాలి? అడవి ఒలివ చెట్టుగా, సారవంతమైనటువంటి ఒలివ చెట్టుగా. హల్లెలూయా. సారవంతమైనటువంటి ఒలివ చెట్టనగా యేసుక్రీస్తు ప్రభు. అడవి ఒలివ చెట్టనగా మనమందరము ప్రేమైన మనమందరం కూడా దేనికి అంటుకట్టబడాలి? రోజు నువ్వు మారాలన్నా, నువ్వు మార్పు చెందాలన్నా, నువ్వు గెలవాలన్నా
నువ్వు గెలిపించాలన్నా మనము సారవంతమైనటువంటి ఒలివ చెట్టు కొమ్మకు మనము అంటుకట్టబడాలి. హల్లెలూయా. మనం దేనికి అంటుకట్టబడాలి? సారవంతమైనటువంటి ఒలివ చెట్టుకు మనము అంటుకట్టబడాలి. ఆ విధముగా అంటుకట్టబడితే మన బ్రతుకులు మారుతాయి, మన హృదయం మారుతుంది, మన యొక్క స్థితిగతి మారుతుంది. నరంలో ఇమిడి ఉన్న ఆ పాప రోత జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు తన రక్తంలో మనందరినీ కూడా కడుగుతాడు. హల్లెలూయా. మనం మారడానికి అవకాశం అక్కడ ఉంది. మీకు తెలుసా, ఒక మామిడి చెట్టుని ఒక కొమ్మను నరికి వేరొక హైబ్రిడ్ దాన్ని తీసుకొచ్చి దానికి అంటు కట్టడానికి దాన్ని ఏ విధంగా చేస్తారో ఎవరికైనా తెలుసా? దాన్ని చక్కగా నరికి దాన్ని మంచిగా దానికి ఇట్లా అంటు పెట్టి ఇలా కట్టి చక్కగా దాన్ని గట్టిగా క్లాత్ అన్నా లేకపోతే ఏదైనా టేప్ అయినా గట్టిగా చుడతాము. ఎందుకు అంత గట్టిగా చుట్టడము అంటే దానిలోనికి గాలి కూడింది అనుకోండి, అది ఫలించదు, అది అతకదు. అది దాని మధ్యలో గాలి వెళ్తే అది ఫలించదు, అది అతకదు. కాబట్టి దాన్ని గట్టిగా చుడతాం. కాబట్టి అంటుకట్టబడుతున్న మనము కూడా లోకము అనేటువంటి ఈ గాలి మన మధ్యలోనికి రావద్దు. ఈ లోకము అనేటువంటి గాలి మన మధ్యలోనికి వస్తే మనం అంటుకట్టబడలేము, మనం మార్పు చెందలేము, మనము రూపాంతరం చెందలేము. కాబట్టి ఒక గొంగలి పురుగు ఏ విధంగా చీతకొక్క చిలుకగా ఏ విధంగా మారుతుందో ఈరోజు మనలో కూడా అతి మార్పు రావాలి, మనలో కూడా అతి స్థితి మనలో రావాలి. ఆ స్థితి, ఆ అనుభవం, ఆ శ్రమ, ఆ వేదన మనలో లేకపోతే మనము మార్పు చెందలేము. 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా మార్పు లేకపోతే మనకు పరలోకానికి ప్రవేశం లేదు. హల్లెలూయా. అందుకే చనిపోయినప్పుడు చాలా పాటలు మార్పు చెందు మానవుడా ఎన్నో ఉంటాయి కదా పాటలు. ఈ జీవితం విలువైనది, ఈ విలువ కలిగిన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన విలువను నిలువబెట్టే స్థితిలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ విధంగా బ్రతకాలి. ఆ విధంగా బ్రతకకపోతే ఆయన ఇచ్చిన ఈ జీవితము అది వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం దేనికి అంటుకట్టబడాలి? సారవంతమైనటువంటి ఒలివ చెట్టుకు మనము అనగా క్రీస్తుకు మనము అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తుకు మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము మారుతాము. మనం ఉన్న స్థలాన్ని వదిలిపెడతాము, ఉన్నత స్థలంలోనికి వెళుతాము. మన కిందున్న మెట్టును మనం వదిలిపెడతాము, మనం పైమెట్టుకు వెళ్ళగలుగుతాము. మనము మారడానికి మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటాము. మనం మార్పులోకి రావడానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తములో మరి మనందరినీ కూడా కడిగి మనలో ఉన్న ఆ పాప స్వభావమును, మనలో ఉన్న ఆ రోత జీవితాన్ని దేవుడు తీసివేసి నిన్ను నన్ను బలపరుస్తూ ఆయన రాజ్యము వరకు ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన కృప మనకు తోడుగా వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మార్పు అనేది ఎక్కడ ఉంది అంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆయనతో అంటుకట్టబడినప్పుడు, ఆయనతో కలిసి జీవించినప్పుడు, ఆయనలో మనము ఫలించినప్పుడు, మనం అభివృద్ధి పొందినప్పుడు అంటుకట్టబడే సమయం కూడా దేవుడు భద్రంగా చెప్పాడు. ఈ లోకం అనేటువంటి గాలి ఆ మధ్యలోనికి రావద్దు. ఎందుకు? ఈ లోకం వస్తే ఈ లోకంలో పడిపోతాం. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన పాత యొక్క స్వభావం అది. కాబట్టి కొంచెం రాగానే ఏమైపోతాం? అటెంట్ అయిపోతాం, పడిపోతాం. కాబట్టి మన స్వభావాన్ని మనము తొలగించుకోవాలి. మరి ఆ విధముగా మనం తొలగించుకుంటూ మరి ముందుకు కొనసాగాలి. ప్రేమైన దేవుని పిల్లరా, మరి అడవి ఒలివ చెట్టు వలె మరి అది మనుషులకు సాదృశ్యమైంది. సారవంతమైనటువంటి ఒలివ చెట్టు అది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైంది. మనం ఎన్ని దినాల వరకు అక్కడ ఇక్కడ ఉండి వచ్చినాం, మనం ఇప్పుడు అంటకట్టబడుతున్నాం. కాబట్టి మన బ్రతుకులు మనం మార్చుకోవడానికి ఆయనతో మనం అంటుకట్టబడి ఉండాలి. అది ప్రార్థన ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకొని వాక్యానుసారంగా నిలుపుకొని ఆయన వైపుకు మరలించబడి ఆయనే ఒక రోజు సాక్ష్యం ఇచ్చారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇచ్చున్నారు. ఆ విధముగా మనం మార్పు చెందాలని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు ప్రేమైన దేవుని పిల్లరా, మరి వాక్యము అనేటువంటి గుడ్డలి చేత మనము అనుదినము నరకబడాలి. వాక్యము గుండ్రగడ్డలిగా పిలువబడుతుంది. బైబిల్ యొక్క వాక్యం 2 అంచుల కడగబడి బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్యము చేత మనము నరకబడాలి, ఆ వాక్యము చేత మనము చెక్కబడాలి.
ఈ యొక్క సారవంతమైనటువంటి ఒలివ చెట్టు యొక్క కొమ్మను ఏ విధంగా నరికి ఈ యొక్క అడవి ఒలివ చెట్టు కొమ్మను ఏ విధంగా నక్కబడుతుందో ఆ విధంగా మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యం అనేటువంటి గొడ్డలి చేత మనల్ని మనము నడుపుకోవాలి, సరి చేసుకోవాలి, వాక్యానుసారంగా మనము నిలుపుకోవాలి. ఆ విధముగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. కాబట్టి పేతురుల దుర్గుతనం మనకు ఉండదు. ఆయన అప్పగించబడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసి చెవులు నరికాడు. హల్లెలూయా. చెవి ఎందుకు నరికాడు? ఇంత అవయవం మెడలు నరకవచ్చు కదా, చెవులు ఎందుకు నరికాడు అంటే ఆయన యొక్క స్వభావం ఏంటిది? పాత స్థితి ఏంటిది? అయినది చేపలు పట్టేవాడు. చేపలు పడుతున్నారు. చేపలు మనము కర్రీ చేసుకున్నప్పుడు దాన్ని ఏం నరుకుతారు? ఫస్ట్ దాని చెవులని నరుకుతాడు. ఎవరే కానీ చెవులను తీసేస్తారు ఫస్ట్. అంటే ఆయన స్వభావం ఏమై ఉన్నది? ఆ దుడుకుతనం చేత ఆ చెవులు నరికేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడతాడు అక్కడ ఏమని, అంత దుడుకుతనము పేతురు పనిచేయదని చెప్పి మరలా చెవును దేవుడు స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. అంతేకాదు ఒక పాము కుషము విడిచినట్టుగా మన యొక్క స్వభావాన్ని మనం తొలగించు. పాము కుషము విడవకపోతే అది ముందుకు కొనసాగలేదు. దాని నుంచి అది వేరైనప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు కూడా మనము మన ప్రాతి యొక్క స్వభావాన్ని మనము పాతి పెట్టుకోవాలి. నూతనముగా దేవుళ్ళు రూపొందించాలి. నూతనముగా మనము మారాలి. మనము మారితేనే మన మార్పును చూసి అనేకులు దేవుని సన్నిధికి రాగలుగుతారు. నీ సాక్ష్యము గొప్పదైతే అనేకులు ఆయన సన్నిధిలో నిలవబడతారు. కాబట్టి మన గురించి మనము నేను మారానని చెప్పుకోవడం కాదు, మన గురించి అనేకులు చెప్పుకోవాలి. ఆ విధంగా మనము మారితే మనం ఈరోజు పరలోకానికి రావాలి. మారకపోతే, మార్పు చెందకపోతే అంతయు వ్యర్థము. సామెతల గ్రంథంలో దేవుడు ఆ యొక్క ప్రసంగి గారు మాట్లాడతారు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నట్టుగా వ్యర్థము 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 అంతయు వ్యర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, వాక్యము సెలవిస్తుంది. మరి ఆ విధముగా మనము ముందుకు కొనసాగే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మరి ఇస్కరియోతు యూదా దగ్గరికి కూడా దేవుని వాక్యం వచ్చింది. యూదా, నీలో సాతాను చొరబడుతున్నాడు, జాగ్రత్త అన్నా కూడా ఆ యొక్క ఇస్కరియోతు యూదా తన హృదయాన్ని, తన యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. ఆయన తొలగించుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయాడు? నేను ఎందుకు అప్పగించాడు అని తనకు తాను పశ్చాత్తాపపడ్డాడు. తనకు తానే చనిపోవడం జరిగింది. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండదు. మనల్ని మనం మార్చుకొని ప్రభు సన్నిధానంలో మరి ముందుకు కొనసాగే వారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ వచ్చింది. మరొక మాట నేను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏమైనా దేవుని పిల్లలారా, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మరి దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ముందుకు కొనసాగుదాం. మరి ముందుకు కొనసాగే వారుగా మనం ఉంటాం. ఏ విధముగా మనము ప్రభుతో ఉండాలో ఒక మాట మీరు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలట? ప్రభుతో మనం కలుసుకొని ఏకాత్మ వలె, ఏక శరీరము వలె మనం అంటుకట్టబడ్డాము కదా. సారవంతమైనటువంటి ఒలివ చెట్టుకు మనము ఏ విధంగా అంటుకట్టబడ్డామో ఆ విధమైనటువంటి స్థితిగా క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఉన్నాము. కాబట్టి మనల్ని మనము సరి చేసుకొని, మనల్ని మనము మరి అంటుకట్టబడుకొని మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చినాడు. ఏకాత్మగా ఆయనతో కలిసి, ఆయనతో మెలిసి, ఆయనతో మనము జీవిస్తూ మన యొక్క బ్రతుకును ముందుకు కొనసాగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్పు రావాలి అంటే ఏది ఊరికే రాదు. కాబట్టి మనల్ని మనము వాక్యానుసారంగా ప్రతిదినము వాక్యముతో మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యముతో మనల్ని మనము ధ్యానించుకోవాలి. వాక్యం ఏ రకంగా మాట్లాడుతుంది, నా బ్రతుకు జీవితం ఏ రకంగా ఉంది, నా హృదయంలో వస్తున్న తలంపు ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా ముందుకు కొనసాగాలి అని దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనము సరి చేసుకోవాలి, మనల్ని మనము ముందుకు కొనసాగాలి. ఇంకా కూడా ఇస్కరియోతు యూదా దగ్గరికి దేవుడి యొక్క వాక్యం వచ్చింది. అక్కడ చేతులు పెట్టగానే మరి మీలో కూడా నన్ను ఒకడు అప్పగిస్తున్నాడని దేవుడి యొక్క వాక్యము ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చింది.
అయినప్పటికీ కూడా ఆ యొక్క యూద మార్చుకోలేకపోయాడు. ఆ యొక్క యూద తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యము నీ ఎదుటికి వచ్చింది, నీ హృదయానికి తాకుతుంది. దేవుడు బహురుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు అయితే నమ్ముకోని అనేది మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు మార్పు చెందుతున్నామా లేదా మరి ఎట్లా ఏ విధము అనేటువంటి పరిస్థితిని మనకు జ్ఞాపకం చేయడానికి దేవుడు మనల్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశముగా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పేతురు వలె దుడుకుతనము కలిగి మనం తొందరపడిపోవద్దు. వాక్యము నిదానముగా ఉంది, వాక్యము నిదానముగా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా మరి దుడుకుతనముగా లేదు. మన శరీరంతో వచ్చాడు, మన రక్త మాంసములతో వచ్చాడు. ఆయన ఎక్కడ కూడా పడిపోలేదు. మరి ఆయనతో అంటుకట్టబడుతున్న మనము, ఆయనతో అంటుకట్టబడిన మనము మనమెందుకు ఈ లోకపు ఆశలో పడిపోతున్నాం? మనమెందుకు ఈ లోకపు ఆశల వలయంలో మనం చిక్కుకొని ఉంటున్నాం? మనమెందుకు మార్పు మనలో ఎందుకు రాలేకపోతుంది? మనమెందుకు పైమెట్టుకు వెళ్ళలేకపోతున్నాం? మనమెందుకు మార్పుకు సిద్ధంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు బట్టి ఆగిపోతుంది ఈ స్థితి? ప్రతిదినము వాక్యము ధ్యానించలేకపోతుందా? ప్రతిదినము దేవునితో గడపలేకపోతుందా? ప్రతిదినము నీ కుటుంబ ప్రార్థనలో నువ్వు సరిగా ఉండలేక ఈ స్థితి దేవునికి నీకు ఎడబాటుగా ఉంటుందా? ఏ విషయంలో పడిపోతున్నావు? ఎందుకు మనిషి ఈరోజు మార్పు చెందలేకపోతున్నాడు? ఎందుకు మనిషి మార్పు చెందక పతనానికి గురైపోతా ఉన్నాడు? ఎందుకు బట్టి ఈ యొక్క సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆలోచించండి ప్రేమిల వల్ల. ప్రతిదినము కలిసి ఒక 2-3 అధ్యాయాలను మనము ధ్యానించేవారుగా ఉండాలి. ఆ వాక్యము ధ్యానించకపోతే సాతానుగా నిన్ను పడగొడతాడు. సాతానుగా నిన్ను ఖచ్చితంగా పడగొడతాడు. వాడి పని ఏంటిది? గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు ఎవరిని పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు ఎవరి మీదకి వెళ్ళాలా అనేటువంటి భావము కలిగే చూస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటి నుంచి మనము తప్పించబడాలి అంటే సారవంతమైనటువంటి ఒలీవ చెట్టుకు అనగా యేసుక్రీస్తు ప్రభుకు మనము అంటుకట్టబడి ఉండాలి. మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు మన యొక్క స్వభావం మారుతుంది. మన స్వభావం అయ్యా నేను బాగానే ఉన్నాను, నా స్వభావం ఏంటి నేను మార్చుకునేది అనేక ఆలోచన మనకు వస్తే దేవుని వాక్యమే సెలవిస్తుంటుంది. కూషు దేశస్తుని యొక్క చర్మము నల్లగా ఉంది, అది తెలుపుగా మారదు. చిరుతపురి యొక్క శాఖలను మనం మార్చలేము. అంటే మనలో ఉన్నటువంటి స్వభావము అంత భయంకరంగా ఇమిడి ఉన్నది అన్నట్టు. అంత భయంకరంగా ఉన్నది కాబట్టి దాన్ని తొలగించుకోవాలి అనుకున్నప్పుడు, దాని నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రభుతో అంటుకట్టబడి ఉండాలి. నువ్వు ప్రభులో జీవించాలి. ప్రభుతో నువ్వు ఏకాత్మ కలిగి ప్రతిదినము మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అరణ్యముకు వెళ్ళి మరి ఎప్పుడు పెద్దలకడలో లేచి మరి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన తల్లితో గడిపాడు. మరి మనం ఎందుకు పెద్దలకడలో లేచి మనము దేవుడితో గడపలేకపోతున్నాం? మనం ఎందుకు గడపలేకపోతున్నాం? ఆలోచించండి. మనకు మాదిరి ఎవరున్నారు? అంటుకట్టబడుతున్నటువంటి క్రీస్తే ఉన్నాడు కదా. మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆయన నక్షత్రంలో మనం నడవాలి. ఆయన పోలికగా ఉన్న మనము ఆయన చేసిన పనులు మనము చేయాలి. ఆయన చిత్తానుసరంగా ఉండవలసిన మనము ఈ లోకంలో మనకిష్టానుసరంగా బ్రతుకుతూ అనేకమైన శ్రమలు కొని తెచ్చుకుంటూ పతనమైపోయే పరిస్థితి మనకి దిగజారిపోతా ఉన్నాం. సమంజసము కాదు ప్రేమ. మరణ ఆపద వస్తుంది. మన ఎవరి దగ్గరికి వస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తున్నాం. అదే మార్పు చెంది దేవుని దగ్గరికి వెళితే నీ కొరకు దాచబడిన బహుమతులు, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నెమ్మది కలిగిన స్థలము ఇవన్నీ కూడా దేవుడికి అంకితం అయ్యాడు. ఇస్తాడు. మారడానికి మనల్ని మనము సరి చేసుకున్నాం. మారడానికి మనల్ని మనము మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. కాబట్టి మనము మార్పు చెందాలి అంటే మనం క్రీస్తు అంటకట్టబడి ఉండాలి. క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తుతో మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలుగా మరి ఆ మచ్చలు పోవాలన్నా, ఆ మరకలు పోవాలన్నా, ఆ యొక్క నల్లటి చెరువు తెల్లగా కావాలన్నా మనం ఎవరితో అంటకట్టబడి ఉండాలి?
క్రీస్తుతో అంటున్నాడు. క్రీస్తులో ఏక శరీరముగా ఏకాత్మగా మనం ఉన్నప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి. మనల్ని మనము మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని మనము తొలగించుకోవడానికి అవకాశంగా మనకు వచ్చింది. కాబట్టి మనల్ని మనము సరి చేసుకుందాం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లల మార్పు, మనము మారితే మనము గెలవగలుగుతాం. మార్పు కొరకు మనము సిద్ధంగా ఉండాలి. మనల్ని దేవుడు మారుస్తాడు. మార్పు కొరకు ప్రార్థన చేయాలి. వీటన్నిటి నుంచి దేవుడు తొలగించుకోవాలి. క్రీస్తుతో అంటుకట్టబడి ఉండులాగా మనల్ని మనము సరి చేసుకుంటాం. ప్రతిదినము నువ్వు వాక్యం అన్ని దినాలు చదవకుండా నువ్వు మార్పు చెందలేదు. ఇక్కడ నుంచి ఒక రోజుకు కనీసం ఒక 3 అధ్యాయాలు, ఒక 2 అధ్యాయాలు ఖచ్చితంగా నువ్వు చదువు. నీలో మార్పు వస్తుంది. నీలో ఖచ్చితంగా దేవుడు మార్పును తీసుకొస్తాడు. నేను క్రీస్తును అంగీకరించక ముందు ఒక రోజుకి దాదాపుగా ఒక 4 అధ్యాయాలు చదివాను. నేను ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి నేను వంట చేసుకొని 4 అధ్యాయాలు కోసులన్నీ ముంగడ పెట్టుకొని 4 అధ్యాయాలు చదువుకున్నాక అన్నం తినేసి పడుకుంటాను. నా దినచర్య ఆ విధంగా ఉండేది. ఆ విధంగా చేస్తూనే నేను ముందుకు కొనసాగుతూ క్రీస్తులోనికి నేను రాగలను. ఖచ్చితంగా రోజుకు ఒక 4 అధ్యాయాలు నేను చదివాను. చదివిన వాటిని కూడా ఊరికి వదిలేసేవాడిని కాదు. ఒక పెన్ను, ఒక నోట్బుక్ తీసుకొని నాకు నచ్చిన వచనం ఏదైనా ఉంటే ఆ వచనంతో సహా నేను నోట్బుక్లో రాసుకున్నాను. అది నేను ఆ విధంగా చేశాను. నా సతిమణి కూడా, మా పాస్టమ్మ కూడా అదే విధంగా అదే క్రమాన్ని కూడా నేను నేర్పుతూ వచ్చాను. ఎందుకంటే ఆమె అన్యుల్లోంచి వచ్చిన ఆమె దేవుణ్ణి వారికి వచ్చిన ఒక క్రీస్తుని అంగీకరించిన వారు కాదు. ఆమె నాకెక్కడ వినూతనంగా ఉంటుందో అని చెప్పి ఆమెకు నాకు వివాహమైనాక మరి నేను ఆమెకు ఒక బైబిల్ ఇచ్చి, ఒక నోట్బుక్, ఒక పెన్ ఇచ్చి, నీకు నచ్చిన అధ్యాయం ఏదైనా పర్వాలేదు, నీకు నచ్చినది ఏ అధ్యాయమైనా ఏ గ్రంథమైనా పర్వాలేదు, నువ్వు దాన్ని చదువు. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు దాన్ని చదువు. నీ పనులను అయిపోయే వరకు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని చదువుతూ నీకు నచ్చినది ఏదైనా కూడా అందులో రాయి. సాయంత్రం వచ్చాక నేను చూస్తాను. అంటే తను ఏదో పరీక్షించాలనేటువంటి విధానం కాదు. కానీ నువ్వు మారు అంటే ఎవరు మారు. అదే నువ్వు చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ స్థితి ఏంటిదన్నది నీకు తెలుస్తుంది. ఇన్ని దినాలు నేను దేవుడికి ఎందుకు దూరంగా ఉన్నాననేటువంటి భావన దేవుడు కలిగిస్తూ ఉంటాడు. నా భార్య నాతో మాట్లాడేది, అవును ఇన్ని దినాలు నేను అన్ని కుటుంబంలో ఉన్నాను, పనికి మానవాటిని నేను పూజించాను, ఒక్క పొద్దులు ఉన్నాను, ఇవన్నీ చేశాను. కానీ నిజంగా ఇది చదువుతూ ఉంటే నిజంగా దీని వీధిని చూసుకుంటే అవన్నీ కూడా వ్యర్థము. నా భార్య నాతో సంతోషం. నేను మార్పు వచ్చినప్పుడు నేను ఇద్దరము కలిసి ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సేవను ప్రారంభించడానికి ముందుకు కొనసాగాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్పు అనేది ఊరికే రాదు. బైబిల్ ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఏ విధంగా ఉన్నావు నువ్వు మాట్లాడుతూ నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీ హృదయంలోకి ఆలోచన వస్తుంది. అంటే ధ్యానిస్తున్నావు కదా అని చెప్పి వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం కూడా ఉంటుంది. దొంగ బయటకు వెళ్తా ఉన్నాడు, దొంగతనం చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటిది? వెళ్ళేటప్పుడు బైబిల్ ధ్యానించుకుని వెళ్ళాలి, వచనం చదువుకుని వెళ్ళాలి. అంటే ఆయన బైబిల్ తెచ్చాడు, కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాడు. నేను వెళ్ళు మార్గంలో నా దూతలను ఆజ్ఞాపించున్నాను, నీ పాదములకు రాయి తగలకుండా ఉంటుందని మాట్లాడాడు. అంటే ఈ మాటను తను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి. హల్లెలూయా. అంటే ఈ మాట ఎట్లా దేవుడు దేని ఉద్దేశించి మాట్లాడాడు? ఎక్కడ దొంగను ఉద్దేశించి మాట్లాడా? నేను దొంగతనానికి పోతున్నాను, దేవుడు నా పాదాలకు రాయి తగలకుండా తన దూతలనే పంపుతానన్నాడు. అంటే ఈ విధంగా అర్థం చేసుకుంటామా? అంటే ఆ అధ్యాయమును చదివినప్పుడు దానిలో ఉన్న సారమేంటో మనకు తెలుస్తుంది. వాక్యము అనేది రూపకాలంకరించబడినటువంటిది. అంటే ఒక చెట్టును చూపించి మనిషిగా పోల్చి చెప్తా ఉంది. నువ్వు వెళ్ళు మార్గంలో నీకు ఏ రాయి కూడా తగలదు అని దేవుడు మాట్లాడాడు. కానీ ఆ దొంగతనం ఏ రకంగా అర్థం చేస్తున్నాడు అంటే, నేను దొంగతనానికి పోతున్నా, నాకు ఏ రాయి కూడా తగలదు, ఎవరు కూడా నన్ను అడ్డగించరు అని ఆ విధంగా అర్థం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. అంటే చదివేటువంటి క్రమము మనం ఆ విధంగా బైబిల్ అర్థం చేసుకుంటే జీవితంలో మార్పు రాదు, జీవితంలో మనకు అర్థం. బైబిల్లో అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అర్థం కాని మాటలకు తలకిందులు తపస్సు చేస్తున్న వారు కూడా ఉన్నాయి, పోరాటాలు కూడా చదువుతాం. కానీ అర్థము చేసుకునేటువంటి విధానం నువ్వు ఒక్క అధ్యాయం చదివినా దానికి అది నీకు అర్థం కాదు. ఆ అధ్యాయం ఎందుకు రాశాడు, ఏ కారణంగా రాశాడు,
ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విధానం ఏంటిది, దాని సారాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా నువ్వు చదివినప్పుడు, ఆ విధంగా నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నీతో మాట్లాడు, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు, నిన్ను నువ్వు సరి చేయబడతావు. ఆ విధంగా ఉంటుంది. కానీ నేను ఈ పనికి వెళుతున్నాను, చాలా మందికి ఒక అలవాటు, ఇక్కడ వెళ్ళగల బైబిల్ చేసి ఏ అధ్యాయంలో ఏ వచనం కావచ్చు చదువుకొని వెళ్ళిపోతాం. బైబిల్ ధ్యానించేటప్పుడు ఒక క్రమం కలిగి, ఒక పద్ధతి కలిగి, ఒక గ్రంథం తీసుకుంటున్నామంటే అది కంప్లీట్గా అయిపోవాలి. అది అయిపోకుండా మధ్యలో చదివితే అది ఏమిటికి అర్థమవుతుంది? ఆ గ్రంథం ఎందుకు రాశారో తెలియదు, ఈ అధ్యాయం ఎందుకు రాశారో తెలియదు. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఏషియాలోని మళ్ళీ విలాపవాక్యం ఉంటుంది, విలపించే కాడికి వెళ్తుంది, ప్రవచనంలో ఉన్నటువంటి విలాపించే కాడికి పోతుంది. ఏమొచ్చాను? నీకేమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. చదివేటువంటి విధానం కంచునుగా చదువుకుంటూ పోతే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాక్యంతో నువ్వు సరి చేయబడతావు, నీ హృదయము అతికిపడబడుతుంది, నువ్వు క్రీస్తు అంటుకట్టబడతావు, నువ్వు రూపాంతరం చెందుతావు, వాక్యము నీవు నిలవబడుతుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా చదువుకుంటూ పోతేనే చదివిన ప్రతి మాట నీ హృదయంలో నాటబడుతుంది. కాబట్టి అర్థము చేసుకునే విధానంగా ధ్యానిస్తూ ముందుకు కొనసాగాలి. వాక్యము సంభవిస్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు మనం క్రీస్తుతో మనం అంటుకట్టబడి మరి మనమందరం కూడా మరి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. దయచేసి మరి క్షమించాలి, మరి కొంత సమయాన్ని పొడిగించమని అన్నారు. కాబట్టి